ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉండును. నిజంగా ధనం ఉంటే సంతోషంగా ఉన్నారా? నిజంగా ధనం ఉన్న వారి కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా? ధనం లేకపోయినా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా లోకంలో జీవిస్తున్నారు. ఈ లోకంలో ఏందంటే నీ డబ్బు కావాలి. నువ్వు అవసరం లేదు. నీ క్యాస్ట్ అవసరం లేదు. కులం అవసరం లేదు. ఏం లేదు. నీ ఉద్యోగం అవసరం. నాకు నీ డబ్బు కావాలి. ఈ డబ్బు ఇస్తే చాలు. నువ్వేమైనా ఎటైనా వెళ్ళిపో. సంబంధం లేదు అని అంటున్నారండి. మనిషికి విలువనట్లేదు కానీ డబ్బుకు విలువ ఇస్తున్నారండి. ధనము అనేది ఏందంటే మనిషికి ఏందంటే భయంకరమైన పాపం. అది ఎంతవరకు అవసరమో అంతవరకే. ఎందుకంటే నీ ప్లేట్‌లో భోజనం నిండా ఉంటుందండి. కానీ ఒక్కొక్క ముద్ద తింటావు కానీ ఒకటేసారి ప్లేట్ మొత్తం తినేస్తే ఆయాసమే హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతావు. కాబట్టి నీ ధనం కూడా ఏందంటే నీకెంత అవసరమో అంతవరకు దేవుడిని సమకూరుస్తాడు. అది యథార్థంగా ఉంటే. అదే డబ్బు ఎక్కువైపోయిందనుకో నీ ఆలోచనలు, నీ స్టేటస్, నీ వే ఆఫ్ బిహేవియర్ కూడా ఏందంటే ఇతరులతో మాట్లాడే విధానం కూడా